నరసరావుపేటలో విద్యార్థుల సమగ్ర శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. చదువుతో పాటు వొకేషనల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి, మీకు దేనిపై శ్రద్ధ ఉంటే అది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కొంతమందికి క్రీడల్లో, వ్యాపారాల్లో, డాక్టర్లు, ఆర్మీలో అనేక రంగాలలో ప్రవేశానికి ప్రభుత్వం నుండి వెసులుబాటు ఉన్నందున మీ ఐడియాస్ని బట్టి ముందుకు వెళ్ళవచ్చని అన్నారు. Career Expo and Exhibition for the academic year 2020. వైరింగ్ ఇవన్నీ అర్థమైందా మీకు? లైట్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. మీరే క్లాస్ This is a very important initiative of Department of School Education. అంటే చదువుతో పాటు మీరు 8th క్లాస్ నుంచి వొకేషనల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు చదువుతో కొంతమంది డాక్టర్ అవుతారు, కొంతమంది ఇంజనీర్ అవుతారు, కొంతమంది వేరే అంటే హై లెవెల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి పబ్లిక్ సర్వీస్కి వస్తారు. కానీ అదే ఒకటే మాత్రమే దారి లేదు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి. చదువు కాకుండా వొకేషనల్ స్కిల్స్, యాక్చువల్ హ్యాండ్ స్కిల్స్, యాక్చువల్ అనలిటికల్ స్కిల్స్, మైండ్ స్కిల్స్ అది కూడా చేస్తే మీకు లైఫ్లో చాలామంది ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు. అసలు కెరియర్ ఆప్షన్స్ ఈరోజు ఇన్ ద టైమ్ ఆఫ్ ఇంటర్నెట్, ఇన్ ద టైమ్ ఆఫ్ సోషల్ మీడియా, ఇన్ ద టైమ్ ఆఫ్ కనెక్టివిటీ చాలా ఉన్నాయి మీ దగ్గర కెరియర్ ఆప్షన్స్. ఎవరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మంచిగా ఉంటే ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరు ఫోటోగ్రఫీలో మంచిగా ఉంటే ఫోటోగ్రాఫర్ కావచ్చు, ఎవరు కుకింగ్లో మంచిగా ఉంటే షెఫ్ అవ్వచ్చు. సో వేరే దారి ఉన్నాయి. మీరు చదవడం మాత్రమే ఒక దారి సక్సెస్ అవ్వడానికి, అది అసలు ప్రెజెంట్ థింకింగే కాదు. ఎవరికి సాయిల్ ఇష్టం ఉంటే, అగ్రికల్చర్ ఇష్టం ఉంటే అగ్రికల్చర్ ఆంటర్ప్రినర్ అవ్వచ్చు, ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు, 10 మందికి మీరు జాబ్ ఇవ్వచ్చు. సో సక్సెస్ అవ్వడానికి దారి ఎన్ని ఉన్నాయి అది మీకు ఎక్స్పోజ్ చేయడానికి 66 స్కూల్స్లో వొకేషనల్ స్కిల్స్, వొకేషనల్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పెట్టాము. అట్లీస్ట్ ఈ 232 సెకండరీ హై స్కూల్స్ ఏమున్నాయి మన దగ్గర, అక్కడ 8th క్లాస్ పిల్లల నుంచి 12th క్లాస్ వరకు ఉన్న పిల్లలకి వాళ్ళు కనీసం 6 స్కూల్స్ ఒక నెలలో అక్కడ వెళ్ళి ఈ కెరియర్ ఆప్షన్స్ గురించి చెప్పాలి. ఎవరు ఒక మంచికి ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటే పోలీస్ వెళ్ళొచ్చు, ఆర్మీ వెళ్ళొచ్చు, డిఫెన్స్ వెళ్ళొచ్చు, ఎయిర్ ఫోర్స్ వెళ్ళొచ్చు. అది ఎంత మంచి ఆప్షన్స్ మీకు. అండ్ ఆల్ దీస్ కెరియర్, టూరిజం కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, వీళ్ళకి ఉన్న శాలరీస్ ట్రెడిషనల్ కెరియర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. దే ఆర్ వెరీ వెల్ రివార్డింగ్. మీ ఫీల్డ్లో మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ మీరు చూసుకోవాలి, ఆ ఉద్యోగం, ఆ కెరియరే మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇది మీ జీవితం. మీరు ఏ కెరియర్, ఏ ఆప్షన్ 10th క్లాస్లో ఆప్ట్ చేస్తారు లేదా 12th క్లాస్ తర్వాత ఆప్ట్ చేస్తారు, ఫుల్ జీవితం దాంతోనే మీరు అట్లీస్ట్ 50% టైం ఇన్ అ డే మీ వర్క్లోనే మీరు స్పెండ్ చేయాలి. ఇప్పుడు నేను ఐఎస్ ఉన్నానంటే అట్లీస్ట్ 24 అవర్స్లో 16 అవర్స్ నేను నా జాబ్లోనే ఉండాలి. సో దాట్ బికమ్స్ యువర్ లైఫ్. మీకు ఇష్టం లేదంటే మీరు సక్సెస్ఫుల్గా అది చేయలేరు. మీకు ఇష్టం ఉంటే, దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే మీరు కెరియర్ ఆప్షన్గా తీసుకోండి. మీరు ఎలా చూసుకోవాలి అది? ఇప్పుడు కెరియర్ కౌన్సిలర్ మీ స్కూల్కి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మీకు కెరియర్ గురించి చెప్తారు. అప్పుడు మీరు అడుగుతారు, సార్ నాకు ఇంట్రెస్ట్ వంటలో, నాకు ఇంట్రెస్ట్ బ్యూటిషియన్లో, నాకు ఇంట్రెస్ట్ ఆర్మీలో, ఏమేం చేసుకోవచ్చు ఈ ఫీల్డ్లో.
ఇది చేసుకోవాలంటే నేను ఏం చదవాలి, దీనికి ఏం ఫామ్ ఫిల్ చేయాలి, దీనికి లోన్ తీసుకోవాలంటే ఎలా లోన్ తీసుకోవాలి, పథకాలు ఏమున్నాయి, ప్రభుత్వ పథకాలు, అన్నిటికీ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి. మీరు బయట వెళ్ళాలంటే ఏదైనా చేయాలంటే అన్నిటికీ ప్రభుత్వం మీకు లోన్ ఇస్తుంది దానికి. ఇప్పుడు ఒకటి పెద్ద కెరీర్ ఆప్షన్ ఏం వస్తుంది, జపాన్ జర్మనీలో మన వైపు చూస్తున్నారు. ఇక్కడ నుంచి మనం పంపించేయాలి అక్కడికి వర్క్ చేయడానికి, దానికి పంపించలేకపోతున్నాము. ఎందుకు? లాంగ్వేజ్. ఎస్, ఎవరు చెప్పారు అది? గుడ్. ఎస్, ప్రాబ్లమ్ ఈజ్ లాంగ్వేజ్. సో మీకు ఈ ఏజ్లోనే అది చెప్తే, ఈ వయసులో మీకు జర్మన్ నేర్చుకోవడం, జాపనీస్ నేర్చుకోవడం ఈజీ. అసలు మీ 50 మందిలో ఒక్కరు కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే లేదా జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే 100% షోర్ షార్ట్ జాబ్.